కాలనీలో రహదారులు వీధి దీపాల సమస్యలపై విద్యార్థిని శ్రీ దేవిక సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై స్పందించిన మున్సిపల్ చైర్మన్ కాలనీలో పర్యటించి సమస్యలను స్వయంగా పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న ఆయన త్వరలోనే గ్రావెల్ రోడ్డు పనులు చేపడతామని, వీధి దీపాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన విద్యార్థిని శ్రీ దేవికను స్థానికులు అభినందించారు. గత పాలక వర్గం వారు ఏదైతే ఇక్కడ లేఅవుట్ లేకుండా ఇక్కడ ప్లాట్లు చేసి మరి అమ్మి డబ్బుల్ని జేబులో పెట్టుకోవడం జరిగింది. అయినా కానీ ఇప్పుడున్న ప్రజలు ఇక్కడ ఇండ్లు కట్టుకొని మరి ఇబ్బందుల పాలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్లు ఉన్నా కానీ మరి పాత ఉన్న పాలక వర్గం వారు ఏదైతే మాన్యువల్ పర్మిషన్ల రూపంలో గత 2017 నుంచి ఇప్పటి వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మేము కొత్త పాలకవర్గం వచ్చిన తర్వాత అదే ఉన్న పాలకవర్గం అదే ఉన్న పాత వైస్ చైర్మన్ గారు ఒక కౌన్సిలర్ తోటి ఏదైతే మీరు ఇవి ఇచ్చిన పర్మిషన్లు తప్పుగా ఉన్నాయని ఒక పిటిషన్ వేసి ఎంక్వైరీ పెట్టడం జరిగింది. అయితే వాళ్ళు ఇస్తే కరెక్ట్ అట, ఇప్పుడు మేము ఏదన్నా ఇస్తామంటే తప్పు అనడం జరుగుతుంది. ప్రజలందరూ గమనించాలి. ఏదైతే ఈ సమస్య గురించి పాప గత 4 రోజుల ముందు చెప్పడం జరిగింది. అయితే మేము కూడా కౌన్సిల్లో మేమందరము ఒక మీటింగ్ పెట్టుకొని మరి రాహుల్ ఏదైతే 7th వార్డులో ఉన్న పాత కౌన్సిలర్ బాలాజీ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వారికి వచ్చినా కూడా మాకు బీజేపీ వాళ్ళు ఇక్కడ ఎటువంటి మేము వెయ్యమని కరాఖండిగా చెప్పడం జరిగింది. నా పేరు దేవిక, నేను 5th క్లాస్ అయితే చదువుతున్నాను. మున్సిపల్ చైర్మన్ గారికి థ్యాంక్ యూ. మా గల్లీకి వచ్చినందుకు వీలైనంత తొందరగా రోడ్స్ వేయడానికి థ్యాంక్ యూ. నా పేరు దేవిక, నేను 5th క్లాస్ అయితే చదువుతున్నాను. మున్సిపల్ చైర్మన్ గారికి థ్యాంక్ యూ. మా గల్లీకి వచ్చినందుకు వీలైనంత తొందరగా రోడ్స్ వేయడానికి థ్యాంక్ యూ. రేషన్ కార్డు